హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి మష్రూమ్స్ పచ్చి జీడిపప్పు కర్రీ అండి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ. నాది గ్యారంటీ, అంత బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మష్రూమ్స్ అయితే గోరువెచ్చని నీటిలో అయితే వేసేసుకోండి. పైన కొంచెం పొరలా ఉంటుందండి, దానిని అయితే తీసేసుకోవాలి. అలాగే మిక్సీ గిన్నెని అయితే తీసుకున్నానండి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగ మొగ్గలు వీటిని వేసేసి, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే మష్రూమ్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోవాలి. అలాగే పచ్చి జీడిపప్పు తొక్కను కూడా తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకోండి. మష్రూమ్స్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక ఇందులోనే పచ్చిమిర్చిని పొడవు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. అవి కొంచెం వేగాక ఇందులోనే ఉల్లిపాయ మసాలా పేస్ట్ని అయితే వేసేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి, అప్పుడే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. మసాలా అనేది బాగా వేగుతుందండి. మసాలా పచ్చివాసన పోయి బాగా వేగింది అనుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలను కూడా వేసేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని అయితే చూసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మష్రూమ్స్ అనేవి ఉల్లిపాయ పేస్ట్లో బాగా మగ్గాక ఇందులోనే కారాన్ని అయితే వేసుకోవాలండి. 2 స్పూన్ల కారాన్ని అయితే వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలండి. మష్రూమ్స్ అనేవి ఎంత బాగా మగ్గితే కర్రీ అనేది అంత బాగుంటుందండి. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలండి. ఉప్పు కారం అనేవి మష్రూమ్స్కి బాగా పట్టాలండి, కాబట్టి కొంచెం సేపు మగ్గించుకోండి. నూనె పైకి తేలేంత వరకు మగ్గితే సరిపోతుందండి. అలాగే వాటర్ని కూడా ఎక్కువ వేసుకొని అవసరం లేదండి. ఆల్రెడీ మష్రూమ్స్ అనేవి గోరువెచ్చని నీళ్ళలో వేసాం కాబట్టి ఎక్కువసేపు మగ్గవండి. కొంచెం చిన్న టీ గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుంది. వాటర్ వేసాక మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మూత పెట్టుకొని నీళ్ళన్నీ దగ్గరికి ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గితే సరిపోతుందండి. అలాగే కూర అనేది దగ్గరికి అవుతుంది అన్నప్పుడు పచ్చి జీడిపప్పును అయితే వేసేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. వేసేసి ఒకసారి కలిపేసుకోండి. ఈ పచ్చి జీడిపప్పు అనేది లాస్ట్లో వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. బాగా దగ్గరికి ఎగిరిపోయేంత వరకు ఎగరనివ్వండి, అంతేనండి. మష్రూమ్స్ అండ్ పచ్చి జీడిపప్పు కర్రీ సింపుల్ అండ్ టేస్టీ. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.